హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా వందనాలండి. దేవుడు మన కోసము, మన పాపాల కోసము ఆయన శిలువ పైన బలియాగమయ్యి రక్తము కార్చి మనకు నిత్య జీవం నిచ్చుటకు ఆయనలో ఏ దోషము లేనప్పటికీ ఆయన దోషిగా నిలబడ్డాడు. అంత గొప్ప ప్రేమ, అంత గొప్ప రక్తము, యేసు రక్తము. నిర్గమ 24వ అధ్యాయము 7-8 వచనాలు చదవగా విందాం. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై యుందుమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులు అన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన ఈ రక్తము ఇదేనని చెప్పెను. అయితే ఇక్కడ దేవుడు మోషే ఏం చేస్తున్నాడు? ఆది కాండం ప్రకారం, పాత నిబంధన ప్రకారం ఏం చేసేదంటే, పాపాలు పోవుటకు నిబంధన గ్రంథమును తీసుకొని చదివి వాటిలో ఉన్నటువంటి వాటిని వాటిని అనుసరిస్తూ ఏం చేసేవారంటే, వధించినటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తమును తీసుకొని ప్రజల మీద, జంతువుల మీద, పశువుల మీద చల్లితే పాపాలు పోయేవి. అది ఆది కాండం ప్రకారం. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఆయన కొత్త నిబంధన ప్రకారము గొర్రెల యొక్క రక్తము కాదు, కానీ జంతువుల యొక్క రక్తము కాదు, కానీ పశువుల యొక్క రక్తము కాదు, కానీ నా రక్తమును మీ కొరకు నేను చిందిస్తున్నాను. అంటే ఏ రక్తము ఈ లోకంలో, ఏ రక్తంలో మనకు పాప విమోచన లేదు, ఏ రక్తంలో మనకు రక్షణ లేదు, ఏ రక్తంలో మనకు శాంతి సమాధానం లేదు. ఒక రక్తంలో మాత్రమే మనకు శాంతి సమాధానం ఉంది. అది ఏ రక్తం అంటే యేసుక్రీస్తు రక్తము. ఈ రక్తము నిష్కలంకమైన రక్తము, ఈ రక్తము పవిత్రమైన రక్తము, ఈ రక్తము వెలుగైన రక్తము, ఈ రక్తము స్వస్థతైన రక్తము. ఇంత గొప్ప రక్తమును చిందించినటువంటి మన కొరకు, మన పాపాల కొరకు చిందించాడు. నిజంగానండి, ఆయన రక్తంలో కడగబడినటువంటి మనం ఎంతో ధన్యులము. నిజంగా ఆయన రక్తములో విడుదల ఉన్నది, ఆయన రక్తంలో స్వస్థత ఉన్నది, ఆయన రక్తంలో మారు మనసు ఉన్నది, ఆయన రక్తంలో వెలుగు ఉన్నది, ఆయన రక్తంలో శక్తి ఉన్నది. అంటే ఆ రక్తము ఎంత గొప్పదో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఈ రక్తము ప్రపంచ యావత్తులో ఉన్నటువంటి పాపమును కడిగి వేసింది. ప్రపంచ యావత్తులో మానవాళిలో ఉన్నటువంటి పాపమును కడుగుటకు తన రక్తమును చిందించాడు. నిజంగా ఈ రక్తము ఎంత గొప్పదంటే, ఈ రక్తంలో తగ్గింపు ఉన్నది, ఈ రక్తంలో ప్రేమ ఉన్నది, ఈ రక్తంలో దయ ఉన్నది. ఇంత గొప్ప రక్తము మన కోసము చిందింపబడ్డదంటే ఆ అమూల్యమైన రక్తము ఎంతో గొప్ప రక్తము. అటువంటి రక్తము ఈ లోకంలో ఎవరైనా మన కోసం చిందించారా? నీ కోసము, నా కోసము ఎవరైనా చిందించారా? పోనీ మనకెవరైనా మేలులు చేశారా? పోనీ మన కోసం ఎవరైనా బాధపడ్డారా? మన కోసం ఎవరైనా 39 కొరడా దెబ్బలు తిన్నారా? పోనీ మన కోసము, మనకు మేలు చేయడానికి ఎవరైనా ముందుకొచ్చారా? లేదు, ఎవ్వరు రాలేదు. ఎందుకంటే యేసు ప్రభు ప్రేమామయుడై ఉన్నాడు. ఏ గొర్రెపిల్లను వధించినా, ఏ కోళ్లను వధించినా, ఏ కోడెలను వధించినా ఆ వధించినటువంటి రక్తంలో మనకు రక్షణ లేదు. ఏ రక్తంలో ఉందంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో ఉంది. అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయంలో అనుకుంటానండి, అందులో ఒక వచనంలో ఉంటుంది. ఏముంది ఉంటుందంటే, ఆకాశము కింద కానీ భూమి మీద కానీ ఏ నామంలో రక్షణ లేదు, ఈ నామంలో మాత్రమే రక్షణ కలదు. మరి ఈ నామం అంటే ఏ నామము? యేసుక్రీస్తు యొక్క నామము. ఆయన రక్తంలో మాత్రమే రక్షణ ఉంది. జీవం కలిగినటువంటి నామము, సజీవమైనటువంటి నామము యేసుక్రీస్తు నామము. ఈ నామంలో మాత్రమే రక్షణ ఉన్నది. నిజంగానండి, నిజమైన జ్ఞానము సత్యమైనటువంటి వాటిని వెతుకుతుంది. నిజమైన తెలివి సత్యమైనటువంటి వాటిని, జీవం కలిగినటువంటి వాటిని వెతుకుతుంది. ఈ లోకంలో నిజమైన జ్ఞానము
ఎవరికైనా ఉన్నదంటే అది ఎవరికి ఉంటుందంటే యేసు ప్రభువుని ఎవరైతే వెంబడిస్తారో ఆయన రక్తములోనే మనకు పాప విమోక్షణ, ఆయన రక్తములోనే మనకు పరిశుద్ధత, ఆయన రక్తముతోనే మనకు రక్షణ అని ఎవరెవరైతే అంగీకరించి వాటిని స్వీకరించి వారి యొక్క తప్పిదములను వారు ఒప్పుకొని విడిచిపెట్టి యేసు రక్తంలో ఎవరైతే కడగబడతారో వారు మాత్రమే రక్షించబడతారు, వారికి మాత్రమే రక్షణ కలుగుతుంది. చాలామంది ఏం చేస్తారంటే తెలియక ఏం చేస్తున్నారంటే నిజమైన రక్తంలో విజయం ఉన్నదని, నిజమైన రక్తంలో రక్షణ ఉందని తెలియక కోళ్లను తర్వాత గొర్రెలను మేకలను వధిస్తూ ఉంటారు. ఏ గొర్రె రక్తంలో మనకు పాప విమోచన లేదు, ఏ యొక్క బర్రె రక్తంలో మనకు రక్షణ లేదు. ఒక్క రక్తంలో మాత్రమే మనకు రక్షణ ఉంది. అదే జీవం కలిగినటువంటి రక్తము, సజీవమైనటువంటి రక్తము, ఇప్పటికి కూడా జీవించి ఉన్నటువంటి రక్తము, సజీవమైనటువంటి రక్తము, యేసు రక్తంలో మాత్రమే రక్షణ ఉందని ఎవరెవరైతే గుర్తెరిగి ఆ రక్తంలో కడగబడతాడో, ఎవరెవరైతే యేసుని నామంను అంగీకరిస్తారో వారు గొప్ప ధన్యులు, ధన్యవంతమైన జీవితము వారిది. తర్వాత వారు పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటారు. ఇట్టి వాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.